నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొన్ని వీడియోస్ చూస్తే డెఫినెట్ గా మనసు ఖచ్చితంగా బాధకు గురవుతుంది. మరి మీరు చూసారా? ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతూ ఉంది. ఒక పూజారి గారిని, పురోహితులు గారిని, ఆయనని పెళ్లి చేయించటం కోసం అని వస్తే ఆయనని ఆట పట్టించినటువంటి తీరు గాని, ఆయనని ఆట పట్టించడం ఏమిటి? హింసించిన తీరు అది. హింసించిన తీరు నిజంగా మనసుని చాలా కష్టపెట్టింది. ఆ వీడియో పట్ల మీ స్పందన అక్క? అంటే జనాల్లో చదువు అనేది, సంస్కారం అనేది బాగా ఏదో పెద్దగా చదివితేనో, సంపాదిస్తేనో రాదు. ఆ సంస్కారం అనేది చిన్నప్పటి నుంచే కల్టివేట్ అవ్వాలి. మనంతట మనకే మన బిహేవియర్ అనేది ఎలా తెలియాలనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుందన్నమాట. అంటే బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తిని, అంటే పరమాత్ముడే. ఇంకా ఏదైనా క్రతువు చేయించాలి అని అంటే బ్రహ్మస్థానంలో కూర్చున్న వ్యక్తి దైవంతోనే సమానం అని అనుకోవాలి. మరి అలా దైవంతో సమానంగా చూడవలసిన వ్యక్తిని ఆట పట్టించడము, ఆయనని అవమానించడం, నిజంగా చెప్పాలి అని అంటే అలాంటి అవమానం చేసేటప్పుడు కనీసం మర్యాద, అయ్యో మనం ఆ ప్లేస్లో అంటే మనం అలా చేస్తామా? మన తల్లిదండ్రులను అలా చేస్తామా? మనం చెయ్యం కదా. మన అక్క చెల్లెళ్ళని అలా, బావగారులను అలా హింసిస్తామా? ఏది ఎవడైతే చేశాడో వాడి చెల్లెలు మొగుడినో వాడి అక్క మొగుడినో చేస్తే అప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇతనికి ఎవరు లేరు, ఇతని వైపు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, గట్టిగా పోట్లాడారు ఎవరు, మనని ఎవరు ఏమీ చేయలేరు అనేంత ధైర్యం ఒకటిను, నిర్లక్ష్యపు ధోరణి, రేపటి రోజు మనం ఏం అనుభవించవలసి వస్తుందో అనే దాని మీద కూడా ఎటువంటి కించిత్తు భయం కానీ బాధ కానీ ఏమీ లేనివన్నమాట. వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలి అంటే మనుషుల రూపంలో ఉన్న మృగాలు. మృగము అనేది అప్పుడు కూడా నిజంగా చెప్పాలి అని అంటే ఆకలేసినప్పుడే వేటాడుతుందట సింహం. ఆకలి లేకపోతే సింహం వేటాడదు. అలాంటి కొన్ని క్వాలిటీస్ కొన్ని మృగాలకు కూడా ఉంటాయి. మృగంతో కూడా పోల్చకూడదు. ఇప్పుడు నేను మొన్న చూయించాను. నేను చిన్న గేదె, చిన్న ఏంటి జింక పిల్ల ఉంది. ఆ జింక పిల్లని వేటాడదామని వచ్చిన తర్వాత జింక పిల్ల చిన్నదని అర్థమైంది. ఆ పర్టికులర్ సింహానికి కానీ, ఆడసింహం కానీ అలవాటై అది ఇలా కొడుతూ ఉంటుంది, గడ్డం కింద ఆడుతూ ఉంటుంది. మిగతా వేటిని కూడా దాని జోలికి రానివ్వలేదు ఆ సింహం. అది చిన్న పిల్ల అని చెప్పి దానికి అంత ఎక్కడో అక్కడ చిగురిస్తుంది, మైండ్ లో చిగురిస్తుంది అనమాట. బ్రెయిన్ లో ఈ పని మనం చేయకూడదు అనే జ్ఞానము అనేది వాటికైనా కూడా ఉంది. వీళ్ళకి మరి ఎందుకు లేదు అనేది నాకైతే అర్థం కాదు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అసలు నాకేం అర్థం కాలేదు. నవ్వుతున్నారు, అదే ఆశ్చర్యం అసలు. ఆయన కోపంగా మాట్లాడడం చేయడం అది కూడా మనకు కనపడుతుంది. అయినా కూడా ఎవరు సంధాయించకపోవడం కానీ, ఆయనకు వచ్చి సారీ చెప్పడం కానీ వీడియో అయితే ఎక్కడ నాకు కనిపించలేదు. తర్వాత ఏమైనా చేశారేమో కానీ ఎవరైతే చేశారో వాళ్ళు, ఎవరైతే చేస్తున్నప్పుడు దాన్ని ఆపకుండా చూశారో, వీక్షించారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ పాపం అంటున్నట్టే లెక్క, అంటాలి కూడా. రైట్. ఇక ఈ టాపిక్ ఇప్పుడు తీయడానికి గల కారణము, ఏదో అంతలా అవహేళన చేసామా చేయలేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ తప్పు చేసే ఉండాలి ఎవరైనా కూడా. ఎందుకంటే ఇవాళ రేపు మనం అబ్జర్వ్ చేస్తున్నాం, బ్రహ్మస్థానంలో వచ్చి కూర్చుని మన ఇంట్లో ఏదో ఒక సత్యనారాయణ స్వామి ఏదో ఒకటి చేయిస్తూ ఉంటే డెఫినెట్ గా ఆయన ఏం చేయించాడు అంటే పెద్ద ఏం బాగా చేయించాడు అని మొదలు పెడతారు. లేకపోతే చేయిస్తున్నప్పుడే కరెక్షన్స్ చెప్పటం, మీరు ఇలా చేస్తున్నారు కదండి, మా ఊర్లో కాయం చేయించారండి అని మొదలు పెడతారు. దీపం ఎలా పెట్టాలో చెప్పటం, అసలు ఏంటిది కథ ఎలా చెప్పాలో చెప్పటం, ఇట్లా రకరకాల కరెక్షన్స్ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తికి ఇవ్వటం ఒకటి. అలాగే వాళ్ళు పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే వాళ్ళు ఎంతో కొంత అడుగుతారు కదా, డబ్బులు ఇవ్వకుండా ఎవరు మాత్రం ఏ పని మాత్రం చేస్తారు, వాడికి అని మొదలుపెట్టి నేను విన్నాను, వాడికి ఎంత అత్యాసో ఎంత అడుగుతాడో తెలుసా అని ఆయన తిట్టడం. అసలు ఇట్లాంటి తప్పులకి ఏంటక్క? నేను ఒక్కటి చెప్తాను పద్మిని.
మనం ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, ఫంక్షన్స్ చేసుకుంటున్నాం కదా. నిజంగా ఇల్లు కట్టామే అనుకో, దానిలో ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నాము బ్రాహ్మలకి? బ్రహ్మ ఆ రోజు మనం గృహప్రవేశం చేయడానికి అని చెప్పి మొత్తం క్రతువుగా ముహూర్తం పెట్టించే దగ్గర నుంచి ఉమ్. ముహూర్తం పెట్టించుకున్నాం అనుకో, సరే ముహూర్తం ఎవరితో నమ్మకం ఉంది పెట్టించుకున్నాం, బలానా ముహూర్తానికి మీరు రావాలి అని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు వస్తుంటే క్రతువుకి ఎంత మనం వెచ్చిస్తున్నాం. ఓ. పెళ్లికైనా గానీ దీనికైనా గానీ అసలు మనం ఆ. ఇల్లు కట్టుకునే దాంట్లో, పెళ్లి చేసుకునే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నాం చెప్పు? గృహప్రవేశానికి అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 20,000 మించదుగా. మించదు. ఉమ్. అయితే అదే నువ్వు ఫోటోలు తీసేవాడికి, లక్షలు కెమెరాకి లక్షలు. క్యాండిడ్ కావాలా అండి మీకు, లేకపోతే ఇంకోటి కావాలా అని పేర్లు ఉంటాయి. దానికొకటి దీనికొకటి. దానికి ఏమిటాయి అంటే క్యాండిడ్ ఏమిటంటే మీకు తెలియకుండా మీ ఫోటోలు తీయడం అదేమిటో చేస్తూనే ఉంటారుగా. అది ఆల్రెడీ చేస్తూనే ఉంటారు కదా. ఓ Pose 100 ఇవ్వాలి క్లిక్కులు కదా. కొట్టేసేసి ఆ క్లిక్ సడన్ గా ఎప్పుడు బాగుంటుందో తెలియదు కదా మనకి. ఇప్పుడు మనం అమ్మవారి హోమం చేసేటప్పుడు మనం క్యాండిడ్ ఫోటోగ్రఫీ కాదా మనం చేసేది? ఆ. టక 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 తీసేసుకుంటూ వెళ్తాం అమ్మవారికి సమర్పించంగానే. ఆ. ఎందుకు? ఎక్కడో అక్కడ అమ్మవారికి మనకు కనపడుతుందనే మన అది. మనం తృప్తి పడదా ఆశ అన్నమాట. అయ్యో అమ్మవారు ఎక్కడో అక్కడ మనకి కనపడతారు జ్వాల రూపంలో, మనం డైరెక్ట్ గా చూడలేం కదా, ఇక్కడే చూస్తాం కదా అని చెప్పి. అదే కదా క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే. అవునా కదా? అవును. అంటే మనము టెక్నికల్ గా ఇచ్చిన ఆ కెమెరామ్యాన్ అంటే ఈజ్ టెక్నికల్ పర్సన్. అగైన్ నువ్వు ఫ్లవర్ డెకరేషన్ చేసేవాడికి ఈజ్ టెక్నికల్. వాటికి ఇవ్వాల్సిన ఇచ్చినంత గౌరవము, Yeah. ఇంపార్టెన్స్ వేదానికి నువ్వు ఇవ్వడం లేదు, వేదం అందుకే- చదివేవాడికి నువ్వు ఇవ్వడం లేదు. అందుకే అందుకనే పర్యవసానాలు ఇలా ఉన్నాయి అందుకనే అనుకోవచ్చా? ఇలా ఉన్నాయి. ఉమ్. ఎందుకనంటే ఏ రోజైతే నువ్వు నేనేదో లక్షలు లక్షలు ఇచ్చేయండి వాళ్ళకని నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఇచ్చే గౌరవం ఇవ్వండి. Yeah. వాళ్ళు వచ్చారు, మంచినీళ్ళు ఇవ్వండి, కాస్త కాఫీ తాగుతారా, మజ్జిగ తాగుతారా, పొద్దున్నే చదువుతూనే ఉన్నారు కదా, కాస్త రెస్ట్ తీసుకుంటారా. చాలా మంది పెళ్లిళ్లలో ఫోటోలు తీస్తుంటే నేను చెప్తాను, ఫోటోగ్రాఫర్ బ్రహ్మకి ఫోటోగ్రాఫర్ కి జన్మవైరం అని చెప్తా. అవును. తీయనియరా సార్ మమ్మల్ని అని అంటే, వాళ్ళు తీసుకోండి ఆగండి అని చెప్పడం. ఎన్ని అంటే అసలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారో అర్థం కాదు. మొన్న ఒక ఆయన అయితే అమ్మా సూత్రాలు అందరికి ఇలా చూయించమంటారు నన్ను, అవి ఆ దేవతలకి చేసేటప్పుడు మాత్రమే మనం ఇలా చూపిస్తాం సూత్రాలు దండం పెట్టుకోమని చెప్పి. మన మన పెళ్లిళ్ళలో అవి ఆశీర్వదింపబడాలి. అవును, అక్కడికి దైవంకి వచ్చి- రాముల వారికి సీతమ్మ వారి సూత్రాలను చూసి మనం దండం పెట్టుకోవాలి, మన పిల్లకి కట్టే సూత్రాలు చూసి మనం ఆశీర్వదించాలి. ముత్తైదు స్థానంలో ఉన్న వాళ్ళైనా, పెద్దవాళ్ళ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా. అందుకే కదా మెళ్ళో అది పెడతారు. చూయించమంటారమ్మా, అలా చూయించకూడదురా అంటే ముందు వీడే ఫోటోగ్రాఫరే, ఆ పెళ్లిలో చేశారు ఈ పెళ్లిలో చేశారు, గోల్డ్ ఉన్నాయి చూయించమంటావా, నా మొబైల్లోనే ఉన్నాయి ఇంకా ఫోటోలు అని అన్ని వీడే ఎగరేస్తూ ఉంటాడు నా మీద. ఏం చేయమంటారు? అరే. మా బ్రహ్మకి అన్ని తెలుసు, ఆయన చెప్పినట్టు చెయ్యి అని ఇంట్లో వాళ్ళు చెప్పారు. అన్నారు. అతనికి ఏం కావాలి అది చూడండి సార్, లక్షలు పెట్టుకొని వచ్చాడు సార్, ఏ పెళ్లికి వెళ్ళడండి, మన పెళ్లి కంటే మనం చెప్తే వచ్చాడండి, నెల రోజుల ముందు బుక్ చేసుకున్నాం. ఇవన్నమాట. ఎక్కడైతే మనం టెక్నికల్ వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అలాంటి ఇంపార్టెన్స్ వేదం చదివే వాడికి, వేదంతో మన కార్యక్రమం పరిపూర్ణం చేసి పవిత్రంగా మనకి కంప్లీట్ చేసే వాళ్ళకి మనం గౌరవము, ప్రేమ, ఖచ్చితంగా ఆప్యాయత పంచితే అది చక్కగా ఇంకా మన పరిడి వెళ్తుంది, వాళ్ళ ఆశీర్వచనాలు మనకు అందుతాయి. ఖచ్చితంగా. అయితే సినిమాల ప్రభావం కానీ ఇప్పుడు వచ్చే దిక్కుమాల కామెడీ షోస్ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంది. పూజారి గారుల మీద వేసేటటువంటి ఫన్, ఇది చేసేటటువంటి ఫన్ సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో చూసాం. దాని ఇంపాక్ట్ రీత్యా అసలు మామూలుగా కూడా ఎవరిళ్లలో కూడా వారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం, వారికి అంత గౌరవం ఇవ్వకపోవటం కూడా జరిగింది అని అంటే మీరు ఏకీభవిస్తారా? నేను తప్పకుండా ఏకీభవిస్తాను. నేను ఈసారి నేను గృహప్రవేశం చేసుకునేటప్పుడు నేను ఇచ్చే ఫోటోగ్రాఫర్కి ఇచ్చే అమౌంట్ పూజారి గారికి ఇచ్చే అమౌంట్ కంటే తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాను. ఆయనకే వెళ్ళాలి ఎక్కువ అమౌంట్, ఆయనే పని చేస్తున్నారు కాబట్టి ఆయనే మనని ఆశీర్వదిస్తారు. రేపు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫోటో ఏమన్నా నా మొబైల్లో తీసుకోవచ్చు, కానీ వేదం ఇంకోటి చదవలేరు, అంతే కదా, ఆ మంత్రం ఇంకోటి చదవలేడు. కాబట్టి ఫోటోగ్రాఫర్ కి నేను తక్కువే ఇస్తా ఆయనకి ఇచ్చిన దానికంటే అని చెప్పి నేను డిసైడ్ చేసుకుని అలా తక్కువ తీసుకున్న వాళ్ళనే నేను పిలిపించాను. అలా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. అలా లేదు పెళ్లిళ్ళ కంటే అది కుదరదు, గృహప్రవేశానికంటే నాకు సరే వీడియో మనకి తీయడానికి మన వాళ్ళు ఉన్నారు కదా అని అనుకోవడమో ఏదో, కానీ అలా మనము ప్లాన్ చేసుకొని
ఫోటోగ్రాఫర్స్ కి ఆయన చెప్పింది చెయ్యండి, ఆయన చెప్పినట్టు వినండి, ఆయనకు మీద ఎదురు చెప్పొద్దు అని చెప్పి ముందుగా చెప్పడం, అలాంటి కనీస మర్యాదలన్నా ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి అన్నమాట తప్పకుండా. అయితే ఇది నాకు ఎక్కడ అలవడింది ఇది నేను అంటే గనక పరమాచారి గారు. అసలు పరమాచారి గారు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆయన లీలలు చదివితే అది నిజంగా చెప్పాలంటే మనకి లాటరల్ థింకింగ్, లైఫ్ స్కిల్స్ అవన్నీ కూడా ఆయన లీలలతో నేర్చుకోవచ్చు అనమాట. వేదం చదివే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బ్రాహ్మడికి ఒక ఆయన పాపం పిల్ల పెళ్ళని చెప్పి వస్తారు, ఆయన ప్రవచనం చెప్తారు. అయితే బలానా గుళ్ళోకి వెళ్ళి విష్ణు సహస్రనామం ప్రవచనం చేయి అంటారు. ఈయన ఏం మాట్లాడకుండా ప్రవచనానికి వెళ్ళిపోతారు. ప్రవచనానికి ఎవరు రారు, ముగ్గురు ఉంటారు. ఆ ఊళ్ళో ఏదో గొడవ అవుతూ ఉంటుంది, దానివల్ల సెక్యూరిటీ గార్డు ఇంకొక ఆయన పూజారి మాత్రమే వింటాడు ఈయన ప్రవచనాన్ని. వాళ్ళు ఏదో పాపం వాళ్ళకి తోచింది రోజు ఇంత ఇస్తూ ఉంటారు. 108 రూపాయలు ఎంతో పోగవుతుంది, కావాల్సింది 15,000. వచ్చేస్తే సరే నువ్వు ఇంటికెళ్ళు అంటారు. గద్గదమైపోతుంది గొంతు. సరే అని చెప్పి ఏం మాట్లాడలేక అతను ఇంటికి వెళ్ళిపోతాడు. ఎదురొస్తుంది పెళ్ళాం, భార్య ఎదురొస్తుంది. ఏమండి పరమాచారి గారు మన అమ్మాయికి పట్టు చీర 15,000 పంపించారంటే ఆశ్చర్యపోతారు. చూడు ప్రవచనం చేసే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ రోజుల్లో 15,000 అంటే ఆల్మోస్ట్ పెళ్లి తంతంతా అయిపోతుంది అనమాట. పట్టు చీర కూడా వస్తుంది. ఆవిడ అడగమంటుంది అనమాట పరమాచారి గారిని, 15,000 పట్టు చీర అడగండి అని చెప్పి. ఆ విషయం ఇంకా పరమాచారి గారికి తను చెప్పడు, కానీ పరమాచారి గారు అడిచే దైవం. అందుకే వేదం చదివే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలానే ఎవరైతే మెప్పు కోసం చదవాలి అని అనుకుంటే గనక వాళ్ళు చదువుతుంటే కూడా వాళ్ళని చూసేవారు కూడా కాదనమాట. వెళ్ళి ఒక ఆవిడ కృష్ణుడికి దీపం ఇస్తుంది, హారతి ఇచ్చి పాడుకుంటూ ఉంటుంది. ఆయనే కృష్ణుడు అనుకుంటుంది అనమాట. హారతి ఇస్తూ ఉంటారు. వచ్చి ఆవిడ ఎదురుగుండా నుంచుంటారు. అంత వేదం చదువుతున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా హారతి ఇచ్చే వాళ్ళ దగ్గరికి వస్తారు. వచ్చి నీ కృష్ణుడు కనపడ్డాడా అని అడుగుతారు. అంటే ఆయనే కృష్ణుడిగా వచ్చారనమాట. కాబట్టి ఎక్కడైనా కూడా గర్వం ఉండకూడదు, అలాగే మనం చేస్తున్నాము అనే ఫీలింగ్ ఉండకూడదు. నేను అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడికి స్థానం లేదని మన రమణ మహర్షి గారు కూడా చెప్తారు. తప్పకుండా. అయితే డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి ఈ బ్రాహ్మలకి ఇలా అవ్వాల్సిందే అంటూ ఒక కమెంట్ కూడా చదవడం జరిగింది. ఎవరు కక్కుర్తి పడట్లేదు? ఎవరు కక్కుర్తి పడడం లేదు చెప్పండి. కక్కుర్తి అంటే ఏంటి? సంపాదించుకోవాలన్న ఆశ ఎవరికి లేదు? నాకు లేరు ఆ పిల్లలు, నీకు లేరు ఆ పిల్లలు, ఆయనకు ఉండరు ఆ పిల్లలు, ఆయన బ్రతకద్దా? ఆయన సంసారం చెయ్యాలి కదా, ఆయన కూడా పిల్లలు ఉన్నారు కదా. తప్పు చాలా, నా దగ్గరికి కూడా వస్తారు, నా దగ్గర కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. డబ్బులు ఎందుకు అడుగుతారు అంటారు. బలన వాళ్ళండి రూపాయి తీసుకోకుండా చేస్తున్నారు అని అంటే నేను చేతులెత్తి దండం పెడతా. వాళ్ళు ఎవరోనండి పుణ్యాత్ములు నిజంగా. అలాంటి రోజు నాకు కూడా రావాలి, నేను కూడా దండం పెట్టుకుంటున్నానండి అని చెప్తా. ఎప్పుడు మనకున్న అన్ని కూడా తీరాలి అని అంటే లేదు, నువ్వు డబ్బిస్తేనే నేను చూస్తానడం పొరపాటు. నేను తెలిసినంత వరకు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నాము, చాలా కష్టాల్లో ఉన్నాము అంటే ఏదో మన వీలుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాంటి రోజే రావాలి. ఎవరికి కూడా ఇలాంటి అవమానం ఎవ్వరికీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.